అందరికీ నమస్కారం అండి. నేడు ఈ వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు, పూజ్యులు, అధికారంలో ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు అండ్ చిన్న పెద్ద తారతమ్యాలు, మడుగు వర్గాల చిన్న చూపులు లేకుండా ప్రతి ఒక్కళ్ళని ముందుకు నడిపించేటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ ధన్యవాదాలను తెలియజేస్తున్నానండి. నా పేరు వర్షిణి సార్. ఐఎమ్ ఏ ట్రాన్స్జెండర్. ఎంతో గౌరవనీయులు, పెద్దవారు మరియు ఉన్నత స్థితిలో ఉన్నవారు, కొన్ని సంవత్సరాలుగా ప్రజల కోసం పోరాడుతున్న ప్రతినిధులు ఉన్న ఈ స్టేజ్ మీద నాకు ఈ అవకాశాన్ని ఇవ్వటం అనేది ఇది అననీయమండి. ఎన్నో చీత్కారాలని, విమర్శలని మరియు నిందలని, నిట్టూర్పులని, కష్టాలని, కన్నీళ్ళని, బాధలని మరియు అవమానాలని, చేయని తప్పుకు నిందని జీవితాంతం మోస్తూ ఉన్న ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టిన ఒక ట్రాన్స్జెండర్ అండి నేను. సార్, సమాజంలో కష్టాలని, కన్నీళ్ళని, నిట్టూర్పులని, ఏడుపులని మాత్రమే ఎదుర్కోవటం కాదండి. మాకు కావాల్సిన సహాయం, సహకారం లేక ఇన్నాళ్ళు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని యుగాలనే చెప్పుకోవాలి, ఇన్ని యుగాలుగా మడుగు వర్గంలో పడిపోయి ఎక్కడో చీకటి రాజ్యంలో మూలుగుతున్న మమ్మల్ని ముందుకు తీసుకొని వచ్చి నేడు మీకంటూ ఒక గుర్తింపు ఉంది, మీకంటూ ఒక గుర్తింపును తీసుకొని వచ్చి మమ్మల్ని ముందుకు నడిపించి నేడు ఇక్కడ నన్ను నిలబెట్టిన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందనాలండి. సార్, ఇది ఒక పార్టీకో లేకపోతే ఒక రాజకీయానికో సంబంధించింది కాదండి. ఒక జీవితానికి, ఒక ప్రతి జీవితంలో కావాల్సిన వెలుగుకు సంబంధించిందండి. నేడు ఇక్కడ ఆసీనులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి నా కష్టాన్ని, నా జీవితాన్ని వివరించుకునేంత సమయం లేకపోవచ్చు, కానీ 4 మాటల్లో చెప్పగలను సార్. ఆనాడు ద్వాపర యుగంలో గృహన్నల అవతారం ఎత్తిన శ్రీకృష్ణుడు పడిన కష్టాలని మరియు శ్రీరాముడు ఇచ్చిన మాట కోసం 14 ఏళ్ళు వనవాసంలో ఎదురు చూసిన అదే గృహన్నల, హిజ్రాల ఆ ఎదురు చూపుని నేడు వెలుగులోకి తీసుకుని వచ్చి 2014-19లో ఏ రాజకీయ నాయకులు చేయలేనటువంటి ఒక గొప్ప ఆలోచన, ఎటువంటి ప్రభుత్వం తీసుకోలేనటువంటి గొప్ప నిర్ణయాన్ని తీసుకొని మమ్మల్ని ముందుకు తీసుకుని వచ్చి మమ్మల్ని కూడా సమాజంలో ఒక భాగంగా నిర్ణయించి ముందుకు నడిపించి మాకు ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగించి పెన్షన్ల రూపంలోనూ మరియు ప్రత్యేక గృహాలు కల్పించడంలోనూ మరియు చదువుకోవటానికి మాకంటూ ఒక ఐడెంటిటీని కలిగించి